Hello everyone, welcome to the part 2 of adjectives. So ఈ వీడియోలో మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ద టైప్స్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఎన్ని రకాల కంపారిజన్స్ ఉంటాయి డిగ్రీ అడ్జెక్టివ్స్లో అనేది మనం కంప్లీట్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకి పాజిటివ్, బేసిక్ ఆర్ పాజిటివ్, కంపారేటివ్, సూపర్లేటివ్, ఈ విధంగా 3 డిగ్రీస్ ఉంటాయని మనం ఎలిమెంటరీ గ్రామర్లో, హై స్కూల్ గ్రామర్లో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు సింపుల్గా నేర్చుకుని ఆల్రెడీ ఉన్నాం కాబట్టి ఇది కొంచెం మనకి ఈజీ అవుతుంది. ఇంట్రడక్షన్ చూద్దాం. పాజిటివ్ డిగ్రీ బేసిక్ ఫార్మ్ ఆఫ్ ద అడ్జెక్టివ్. దిస్ ఈస్ నో కంపారిజన్. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్, బ్యాడ్, టాల్, షార్ట్, క్లెవర్, ఇంటెలిజెంట్, బ్యూటిఫుల్, ఫ్యాట్, థిన్, ఫాస్ట్, స్లో, ఇవన్నీ కూడా ఎట్లాంటి కంపారిజన్ అవసరం లేకుండా సింపుల్గా ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేసేటువంటి అడ్జెక్టివ్స్. సో దీస్ ఆర్ కాల్డ్ ఇన్ పాజిటివ్ అడ్జెక్టివ్స్ విచ్ ఆర్ ఇన్ పాజిటివ్ డిగ్రీ. సో నెక్స్ట్ వన్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్, Ram is tall. So here tall is an adjective which is in positive degree. She is beautiful. Beautiful is an adjective which is in positive degree. The mango is sweet. So sweet is an adjective which is in positive degree. Okay, right. Next, used with as or as to show quality. Ram is as tall. అంటే ఈ జనరల్గా ఈ పాజిటివ్ ఫామ్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఈ బ్యూటిఫుల్, స్వీట్, టాల్, ఈ పాజిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి ఈ అడ్జెక్టివ్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం జనరల్గా? సో ఎలాంటి కంపారిజను అవసరం లేకుండా కేవలం కొన్నిసార్లు, అంటే మొత్తం కంపారిజన్ కాకుండా, ఒకసారి ఇక్కడ చూడండి, ఈ యాజ్ అంటే రెండు వ్యక్తుల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, రెండు ప్రదేశాల మధ్య కానీ, సో బిట్వీన్ 2 ప్లేసెస్, బిట్వీన్ 2 పీపుల్, బిట్వీన్ 2 యానిమల్స్, బిట్వీన్ 2 థింగ్స్, ఓన్లీ రెండింటిని కంపేర్ చేసేటప్పుడు మాత్రం మనం ఈ యాజ్ అనేటువంటి ఈ వర్డ్స్ మధ్యలో మనము పాజిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ని వాడుతూ మనం కంపేర్ చేయవచ్చు. ఒకసారి చూడండి, రామ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ శ్యామ్. ఇక్కడ రామ్ అండ్ శ్యామ్ యొక్క టాల్నెస్ని మనం కంపేర్ చేసినప్పుడు టాల్ అనేది పాజిటివ్ డిగ్రీలోనే ఉంది కాబట్టి అది ఈక్వాలిటీ. అంటే ఎలాంటి అంటే నాట్ హయ్యర్, నాట్ లోయర్, నాట్ గ్రేటర్, నాట్ లెస్సర్. సో ఈక్వల్గా రామ్ ఎంత హైట్ ఉన్నాడో, ఎంత టాల్ ఉన్నాడో, శ్యామ్ కూడా అంతే ఉన్నాడు. సో రామ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ శ్యామ్. సో ఈక్వాలిటీ అంటే ఏదైనా ఒక అడ్జెక్టివ్స్ని మనం చెప్పేటప్పుడు ఈక్వల్గా ఉంటే మనం పాజిటివ్ డిగ్రీలో ఉన్న అడ్జెక్టివ్స్ని వాడతాం. నెక్స్ట్, కంపారిటివ్ డిగ్రీ కంపేర్స్ టు పర్సన్స్ ఆర్ థింగ్స్ ఆర్ 2 ప్లేసెస్, ఓకే, ఒక 2 యానిమల్స్ ఎట్సెట్రా. ఇక్కడ మనం పాజిటివ్ డిగ్రీకి ఈఆర్ కానీ లేకపోతే మోర్ అనేది సింగిల్ సిలబుల్ అయితే ఈఆర్ అనేది యూజ్ చేస్తాం. మోర్ దెన్ 1 సిలబుల్ అడ్జెక్టివ్ అయితే మోర్ అనేది యూజ్ చేస్తూ పాజిటివ్ డిగ్రీ మనం ఫామ్ చేస్తాం. చూద్దాం ఒకసారి ఇలా ఫామ్ చేస్తాం. రామ్ ఈజ్ టాలర్ దెన్ శ్యామ్. టాల్ అనేది సింగిల్ సిలబిక్ అడ్జెక్టివ్ కాబట్టి దానికి ఈఆర్ అనేది యాడ్ చేసి మనకి టాలర్ అనేటువంటి కంపారిటివ్ డిగ్రీ మనం ఫామ్ చేస్తాం. రామ్ ఈజ్ టాలర్ దెన్ శ్యామ్ అంటే రాము శ్యామ్ కన్నా పొడుగైన వాడని అర్థం. షీఈస్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ప్రియా. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్, ఇట్ ఈస్ మోర్ దెన్ 1 సిలబుల్. బట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ట్రైసిలబిక్ వర్డ్, ట్రైసిలబిక్ అడ్జెక్టివ్ కాబట్టి మనం ఏం చేస్తాం, బ్యూటిఫుల్లర్ అలా వాడకుండా ఏం చేస్తాం, దీనికి మోర్ అనేది అటాచ్ చేసి, సో మోర్ బ్యూటిఫుల్ అనేది పాజిటివ్ కంపారిటివ్ ఫార్మ్ ఆఫ్ ద అడ్జెక్టివ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అనేది పాజిటివ్ డిగ్రీ, మోర్ బ్యూటిఫుల్ అనేది కంపారిటివ్ డిగ్రీ. షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ప్రియా. ఆమె ప్రియా కంటే అందంగా ఉందని అర్థం. ఓకే, నెక్స్ట్, ఆల్వేస్ యూజ్ దాన్ ఆఫ్టర్ కంపేర్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇది చిన్నప్పటి చూసాం, చాలా వెరీ ఫండమెంటల్ థింగ్. కంపారేటివ్ డిగ్రీలో ఉన్నటువంటి అడ్జెక్టివ్ తర్వాత కంపల్సరీగా మనం దాన్, THEN దాన్ అనేది యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మోర్ బ్యూటిఫుల్ దాన్, టాలర్ దాన్, షార్టర్ దాన్, ఫాస్టర్ దాన్, స్లోయర్ దాన్, గ్రేటర్ దాన్. ఓకే, ఇట్లా దాన్ కంపారిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ వచ్చిందంటే ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై కంపల్సరీ దాన్, THEN దాన్తో మనం ఫాలో చేస్తే అనేది కరెక్ట్. టాలర్ దాన్, బెటర్ దాన్. ఓకే, నెక్స్ట్, సూపర్లేటివ్ డిగ్రీ. సో కంపారిజన్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో మనం గుర్తుంచుకోవాల్సిన మూడో విషయం ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీ. సో కంపేర్స్ 3 ఆర్ మోర్. ఇది 3 కానీ అంతకంటే ఎక్కువ విషయాలను కంపేర్ చేస్తూ ఉంటుంది. సో ఆ యొక్క బేసిక్ ఫామ్ ఉన్నటువంటి అడ్జెక్టివ్కి ఈఎస్టీ కానీ మోస్ట్ కానీ కలపడం ద్వారా మనం సూపర్లేటివ్ ఫామ్ ఆఫ్ అడ్జెక్టివ్ని మనం ఫామ్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, రాము ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇక్కడ టాల్ అనేటువంటి అడ్జెక్టివ్కి ఇక్కడ మనం ఈఎస్టీ అనేది యాడ్ చేయడం ద్వారా టాలెస్ట్ అంటే
సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ ఫామ్ అయింది. ఇంకొకటి షీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. ఇక్కడది సింగిల్ సిలబిక్ కాబట్టి ఈఎస్టీ యాడ్ చేసాము. సో ట్రై సిలబిక్ అంటే మోర్ దెన్ వన్ సిలబుల్ కాబట్టి ఇక్కడ మనం మోస్ట్, ఇందాక నేను ఇక్కడ కంపేర్ డిగ్రీలో మోర్ యాడ్ చేసాము, ఇక్కడ మాత్రం మనం మోస్ట్ యాడ్ చేస్తున్నాం, మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆల్వేస్ యూస్ ద బిఫోర్ సూపర్లేటివ్. ఎప్పుడు కూడా సూపర్లేటివ్ అనేది ఇట్ ఈస్ ప్రిసీడెడ్ బై ద, టిహెచ్ఈ, ద టాలెస్ట్, ద మోస్ట్ బ్యూటిఫుల్, ద ఫాస్టెస్ట్, ద హైయెస్ట్, ద గ్రేటెస్ట్, ద ఫస్ట్, ఇట్లా. సో సూపర్లేటివ్ డిగ్రీ వాడాలి అంటే దాని ముందు ఖచ్చితంగా ద అనే ఆర్టికల్ని మనం యూజ్ చేయాల్సిందే. కంపారిటివ్ డిగ్రీలో ఎలాగైతేనే కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ ఈజ్ ఫాలోడ్ బై దాన్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ ఈజ్ ప్రిసీడెడ్ బై ద. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఫార్మేషన్ రూల్స్ పార్ట్ 1. ఏ విధంగా మనం ఈ యొక్క అడ్జెక్టివ్ యొక్క బేసు, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్ని ఫామ్ చేస్తాము, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలో చూడండి. 1 or 2 syllable వర్డ్స్ ఏ విధంగా, వన్ సిలబుల్ వర్డ్ యాడ్ ఈఆర్ ఈఎస్టీ. ఈఆర్ యాడ్ చేస్తేనేమో కంపారిటివ్, ఈఎస్టీ యాడ్ చేస్తేనేమో సూపర్లేటివ్. ఎలా? టాల్కి ఈఆర్ యాడ్ చేస్తే టాలర్ అయింది, ఈఎస్టీ యాడ్ చేస్తే ఏమైంది? టాలెస్ట్ అయింది. స్మాల్కి ఈఆర్ యాడ్ చేస్తే స్మాలర్ కంపారిటివ్ డిగ్రీ, ఈఎస్టీ యాడ్ చేస్తే స్మాలెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. అలాగే కోల్డ్కి ఈఆర్ యాడ్ చేస్తే ఏమైంది? కోల్డర్, ఓకే, కంపారిటివ్ డిగ్రీ. అండ్ ఈఎస్టీ యాడ్ చేస్తే కోల్డెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. సో సింపుల్గా అంటే బేస్ ఫామ్ అంటే బేసిక్ ఎలిమెంటరీ థింగ్ ఏంటి? ఒక అడ్జెక్టివ్కి ఈఆర్ యాడ్ చేస్తేనేమో కంపారిటివ్ డిగ్రీ ఫామ్ అవుతుంది, ఈఎస్టీ యాడ్ చేస్తేనేమో సూపర్లేటివ్ డిగ్రీ ఫామ్ అవుతుంది. రెండో రూల్ చూడండి, 1 syllable ఎండింగ్ ఇన్ ఈ. ఒకవేళ అది 1 syllable అయి ఉన్నప్పటికీ ఒకవేళ చివరిలో ఈ అనేది వస్తే మనము 6 కంపారిటివ్లో ఎస్టీ సూపర్లేటివ్లో మనం యాడ్ చేస్తూ ఉంటాం. ఓకే, వైస్, వైసర్, వైసెస్ట్, బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్, ఫైన్, ఫైనర్, ఫైనెస్ట్. ఓకే, ఇది సింపుల్. నెక్స్ట్ రూల్ 3, 1 syllable కాన్సనెంట్ ప్లస్ ఓవెల్ ప్లస్ కాన్సనెంట్ డబుల్ కాన్సనెంట్ ఈఆర్ ఈఎస్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే ఏ విధంగా మనం ఫామ్ చేయాలి? బిగ్కి మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా కేవలం ఈఆర్ యాడ్ చేస్తే అంటే బిఐజిఈఆర్, బిఐజిఈఆర్ అడ్జెక్టివ్ కాదు, ఇక్కడ ఏంటి? బిఐజిజిఈఆర్. మరి ఏంటి సార్, ఎందుకు అలా అంటే ఎలా గుర్తుంచుకోవాలి? అది 1 syllable అయి ఉండాలి, కాన్సనెంట్ ప్లస్ ఓవెల్ ప్లస్ కాన్సనెంట్, ఇట్లా 3 ఫామ్స్. బి అనేది కాన్సనెంట్, ఐ అనేది ఓవెల్, జి అనేది కాన్సనెంట్. ఇట్లా ఈ ఫామ్లో వస్తే మాత్రం అప్పుడు మనం ఆ చివరిలో ఉన్నటువంటి కాన్సనెంట్కి మళ్ళీ అదే కాన్సనెంట్ యాడ్ చేసి ఈఆర్ యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, హెచ్ అనేది కాన్సనెంట్, ఓ అనేది ఓవెల్, టీ అనేది కాన్సనెంట్. సో ఇలా ఉన్నప్పుడు ఈ టీకి మరో టీ యాడ్ చేసి అప్పుడు ఈఆర్ యాడ్ చేయాలి, మరో టీ యాడ్ చేసి అప్పుడు ఈఎస్టీ యాడ్ చేయాలి. హాట్, హాటర్ అండ్ హాటెస్ట్. థిన్, థిన్నర్, థిన్నెస్ట్. థిన్లో చూడండి టీ అనేది ఓవెల్, టీ అనేది కాన్సనెంట్, హెచ్ అనేది కాన్సనెంట్, మధ్యలో ఓవెల్, చివరిలో కాన్సనెంట్. సో థిన్నర్ అట్లా. నెక్స్ట్ రూల్ 4, 2 syllable ఎండింగ్ ఇన్ వై, చేంజ్ వై టు ఐ ప్లస్ ఈఆర్. ఓకేనా? ఒకవేళ 2 syllabic వర్డ్ అయ్యండి, అది అందులో చివరిలో వై వస్తే దానికి ఏం కలపాలి? ఐఈఆర్ కలపాలి. ఏది? కంపారిటివ్ ఫామ్ చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ అని ఉంది, ఇందులో చివరికి ఏముంది? వై ఉంది. అప్పుడు పిఈఆర్ అనేది అంటే ఓన్లీ ఈఆర్ యాడ్ చేస్తే కంపారిటివ్ కాదు, ఐఈఆర్ యాడ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. చివరిలో కనుక మనకి వై ఉన్నట్టయితే అప్పుడు ఐఈఆర్ యాడ్ చేస్తే మనకు కంపారిటివ్ డిగ్రీ ఫామ్ అవుతుంది. అలానే ఈఎస్టీ అనేది నార్మల్, హ్యాపీయెస్ట్, ఐఈఎస్టీ. ఓకే, అక్కడ ఐఈఆర్, ఐఈఎస్టీ. ప్రెట్టియర్ చూడండి, ఇక్కడ ప్రెట్టి వైతో ఎండ్ అయింది కదా, అప్పుడు ఇక్కడ ఐఈఆర్ ప్రెట్టియర్, ఇక్కడ ఐఈఎస్టీ ప్రెట్టియెస్ట్. ఇక్కడ ఈజీ వైతో ఎండ్ అయింది కదా, ఐఈఆర్ ఈజియర్ అండ్ ఐఈఎస్టీ ఈజియెస్ట్. ఓకే, గుర్తుంచుకోవాలి ఇది ఎప్పుడు కూడా. సో ఏ విధంగా ఫామ్ చేయొచ్చు? బేసిక్ మనకు ఏదైనా ఒక అడ్జెక్టివ్ చివరిలో వైతో ఎండ్ అయితే కంపల్సరీ కంపారిటివ్ ఫామ్లో ఐఈఆర్. ఓకే, అంటే ఆ వై తీసేసి ఆ వై ప్లేస్లో ఐఈఆర్, వై తీసేసి వై ప్లేస్లో ఐఈఎస్టీ, హ్యాపీ, హ్యాపియర్, హ్యాపీయెస్ట్ అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ రూల్ 5 చూడండి, బ్యూటిఫుల్ 2 or more syllable యూజ్ మోరు మోస్ట్. అంతే సింపుల్. ఓకే, ఈఆర్ ఈఎస్టీ అంటే బ్యూటిఫుల్ ఉంటే బ్యూటిఫుల్లర్, బ్యూటిఫుల్లెస్ట్ కాకుండా బ్యూటిఫుల్ 3 syllables ఉన్నాయి కాబట్టి మోర్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ కేర్ఫుల్ ఉంది, కేర్ఫుల్ 2 syllabic, మోర్ కేర్ఫుల్, మోస్ట్ కేర్ఫుల్. సో మీరు గుర్తుంచుకోండి ఈ యొక్క 5 రూల్స్ని ఏ విధంగా మనం ఈఆర్ ఈఎస్టీలు యాడ్ చేయాలి అనేది గుర్తుంచుకోండి. ఓకే, ఏ విధంగా ఐఈఆర్ ఐఈఎస్టీ యాడ్ చేయాలి, ఏ విధంగా మోర్ మోస్ట్ యూజ్ చేయాలి, బేసిక్ రూల్స్. నెక్స్ట్ చూడండి,
ఫార్మేషన్ రూల్స్ పార్ట్ 1లో చూసాం. ఫార్మేషన్ రూల్స్ పార్ట్ 2 చూద్దాం ఒకసారి. గుడ్, బెటర్, బెస్ట్ ఇవి ఇర్రెగ్యులర్గా అంటే ఇందాక మనం చూసినవి టాల్, టాలర్, టాలెస్ట్, షార్ట్, షార్టర్ అంటే ఈఆర్ఈఎస్టీ యాడ్ చేసుకుంటూ పోతే మనకి కంపారిటివ్, సూపర్లేటివ్ ఫామ్ అవుతున్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ గుడ్, గుడ్డర్, గుడ్డెస్ట్ అంటే అలా యాడ్ చేయలేము. ఇక్కడ గుడ్, బెటర్, బెస్ట్ అంటే ఇవి కొన్ని ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. చూడండి ఒకసారి. బ్యాడ్, వర్స్, వర్స్ట్ ఆర్ ఇల్, వర్స్, వర్స్ట్. ఇక్కడ గుడ్ ప్లేస్లో కొన్నిసార్లు వెల్ అనేది కూడా వాడుతూ ఉంటారు. బ్యాడ్, వర్స్, వర్స్ట్ ఇది కూడా ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్. తర్వాత లిటిల్, లెస్, లిస్ట్. ఎందుకంటే ఇందాక మనం పార్ట్ 1లో చెప్పినట్టుగా మనకి అంటే లిటిల్, లిటిలర్, లిటిలెస్ట్ ఇట్లే ఉండదు. ఇది కొంచెం ఇర్రెగ్యులర్. మన వర్బ్స్లో మీరు గుర్తుంచుకుంటే వర్బ్స్లో కూడా రెగ్యులర్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 ఫామ్ ప్లే, ప్లేడ్, ప్లేడ్, టాక్, టాక్డ్, టాక్డ్. ఈడి కలిపితే వర్బ్ 2, వర్బ్ 3 వచ్చేస్తాయి. గో, వెంట్, గాన్లో అదర్వైజ్ డూ, డిడ్, డన్, ఈట్, ఏట్, ఈటెన్ ఇవన్నీ ఇర్రెగ్యులర్ వర్బ్స్ కదా. అడ్జెక్టివ్స్లో కూడా కొన్ని ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్ ఇర్రెగ్యులర్ కంపారిజన్ ఉంటుంది. లిటిల్, లెస్, లీస్ట్. అలాగే మచ్, మోర్, మోస్ట్, మెనీ, మోర్, మోస్ట్ రెండింటికి కూడా. నెక్స్ట్ ఫేర్, ఫాదర్, ఫాదెస్ట్ ఆర్ ఫేర్, ఫర్దర్, ఫర్దెస్ట్ ఇది కూడా ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్. నెక్స్ట్ ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్ ఆర్ ఓల్డ్ దానికి కంపారిటివ్ ఏమిటి ఎల్డర్, ఎల్డెస్ట్ అని కూడా అనొచ్చు. ఓకే. నెక్స్ట్ లేట్, లేటర్, లేటెస్ట్. ఓకే. లేట్, లేటర్, లేట్, లాటర్, లాస్ట్ అని కూడా అనొచ్చు. ఇది కంపల్సరీ ఇది స్టార్ మార్క్ పెట్టుకోండి, ఎందుకంటే ఇట్లాంటివి కొన్ని రేర్ కేసెస్. లేట్ ఇది కరెక్టా కాదా అని అడుగుతాడు, ఎందుకంటే లేటర్ ఇవ్వకుండా లాటర్ ఇస్తాడు అప్పుడు కంపారిజన్ ఫామ్లో. మనం లేటర్ కదా, ఈ లాటర్ అనేది లేదు కదా, నన్ ఆఫ్ దేవ్ అని పెట్టకూడదు. ఇది కూడా కంపారిటివ్ ఫామ్ ఆఫ్ లేటే. నియర్, నియరర్, నియరెస్ట్ ఇక్కడ చూడండి, ఇది కూడా ఇలాంటి ఎక్సెప్షన్స్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నియర్, నియరర్, నెక్స్ట్, నియర్, నియరర్, ద నెక్స్ట్, అదర్వైజ్ ద నియరెస్ట్ సూపర్లేటివ్ ఫామ్లో. నెక్స్ట్ ద ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ ఆర్ డైరెక్ట్లీ ఆస్క్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎగ్జామ్. అదే ఇక్కడ ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ ఎగ్జామ్లో మనకి ఇవే చాలా ఇర్రెగ్యులర్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్స్, ఇర్రెగ్యులర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఇవి చాలా మనకి ఇంపార్టెంట్. మనం రెగ్యులర్గా అంటే బేసిక్ ఏదంటే 7th 8th హై స్కూల్ లెవెల్ పిల్లలు చేసేవి కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొంచెం ఎగ్జామ్ ట్రాప్స్ ఉంటాయి, ఆ ట్రిక్స్ ఉంటాయి. ఇలాంటి వాటిని మీరు గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే మనకు అంటే రాబోయే స్లైడ్స్లో మనకి MCQs ఉంటాయి, అందులో 100% మనం అన్ని ప్రిపేర్ చేసి పెట్టాం, మనకు మంచి ప్రాక్టీస్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఫాదర్ ఆర్ వర్సెస్ ఫర్దర్, ఎల్డర్ వర్సెస్ ఓల్డర్. అసలు ఏంటో చూద్దాం. ఇది ఫాదర్, ఫర్దర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ అంటే యూజ్ ఫర్ ఫిజికల్ మెజరబుల్ డిస్టెన్స్. ఫార్ అంటే మీకు తెలిసే ఫార్ అంటే దూరం, ఫార్దర్ అంటే కొంచెం దూరంలో ఉండడం అంటే ఫిజికల్ డిస్టెన్స్. మరి ఢిల్లీ ఈజ్ ఫార్దర్ దెన్ ఆగ్రా ఫ్రమ్ హియర్. ఫార్దర్ అంటే దూరంగా ఉంది, కంపారిటివ్ డిగ్రీ. ఓకేనా. ఫార్దర్, ఫార్దెస్ట్. మరి ఫర్దర్ అంటే ఏమిటి? అడిషనల్ అమౌంట్ ఆర్ డిగ్రీ. ఫర్దర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ ఫర్దర్ క్లారిఫికేషన్ ఆన్ దిస్ మ్యాటర్. ఫర్దర్ అంటే అదనంగా అని అర్థం, ఫార్దర్ అంటే మరి కొంచెం దూరంగా అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఫార్దర్ అంటే అర్థం ఏమిటి? ఫిజికల్ డిస్టెన్స్, కొంచెం ఎక్కువ డిస్టెన్స్. ఫర్దర్ అంటే ఏమిటి? మరి కొంచెం అదనంగా అని అర్థం. ఐ నీడ్ ఫర్దర్ క్లారిఫికేషన్ ఆన్ దిస్ మ్యాటర్. మరి ఎల్డర్ వర్సెస్ ఓల్డర్. ఎల్డర్ అంటే పెద్దవాళ్ళు, ఓల్డర్ అంటే ముసలి వాళ్ళు అనే అర్థంలో మనం చాలా నేర్చుకుంటున్నాం చిన్నప్పటి నుంచి. ఇక్కడ చూద్దాం క్లారిటీ కోసం. ఎల్డర్ యూజ్డ్ ఫర్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఓన్లీ. ఎల్డర్ ఆర్ యంగర్, ఎల్డర్ బ్రదర్, యంగర్ సిస్టర్ ఇట్లా. నెక్స్ట్ రామ్ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్. ఫ్యామిలీ రిలేషన్స్లో షీఈస్ ద ఎల్డెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. ఓకే. ఓల్డర్ అంటే జనరల్ కంపారిజన్స్ యూజ్డ్ విత్ దెన్. ఓకే. రామ్ ఈజ్ ఓల్డర్ దెన్ శ్యామ్, నెవర్ ఎల్డర్ దెన్ శ్యామ్. ఓకే. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కేవలం ఫ్యామిలీ రిలేషన్స్లో ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ని కంపేర్ చేసేటప్పుడు ఎల్డర్ అని వాడాలి, ఎల్డెస్ట్ అని వాడాలి. జనరల్ కంపారిజన్ మాత్రం ఓల్డర్ అండ్ ఓల్డెస్ట్ అనేది వాడండి కంపల్సరీ కూడా. ఓకే. ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించిన MCQs కూడా మనకు అప్కమింగ్ స్లైడ్స్లో ఉంటాయి. నెక్స్ట్ చూడండి, లేటర్ వర్సెస్ లాటర్ చూద్దాం. లేటర్ కంపారిటివ్ ఆఫ్ లేట్ ఫర్ టైం. లేట్ అంటే తర్వాత అని అర్థం. హీ అరైవ్డ్ లేటర్ దెన్ ఎక్స్పెక్టెడ్. మనం ఎక్స్పెక్ట్ చేసింది కానీ దాని తర్వాత వచ్చాడు. ఐ విల్ డూ ఇట్ లేటర్ అని తర్వాత చేస్తానని అర్థం. లాటర్ అంటే రిఫర్స్ సెకండ్ ఆఫ్ ద టూ థింగ్స్ జస్ట్ మెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ ద ఎనిమీస్, ద లాటర్ ఈజ్ ద వర్స్ట్ కంట్రీ. ఇక్కడ లాటర్ అనేది దేన్ని సూచిస్తుంది? ఇందాక మనం మెన్షన్ చేసిన 2 ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో, నౌన్స్ ఉన్నాయో, అందులో
లేట్గా వచ్చింది అంటే నెక్స్ట్ది అనమాట. సెకండ్ దాన్ని మనం లేటర్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, రామ్ అండ్ శ్యామ్ కేమ్, ద లేటర్ వాజ్ లేట్. రామ్ అండ్ శ్యామ్ ఇక్కడ రెండిద్దరిని మెన్షన్ చేశారు. ద లేటర్ వాజ్ లేట్, ఇక్కడ లేటర్ ఎవరిని సూచిస్తుంది? లేటరు శ్యామ్ని సూచిస్తుంది. ఓకే, రామ్ అండ్ శ్యామ్ కేమ్, ద లేటర్ వాజ్ లేట్. ఓకే, ఫార్మర్ ఫస్ట్ ఆఫ్ ద టూ. లేటర్ అంటేనేమో రెండిట్లో ఉన్న వాళ్ళు రెండవ మనిషి. ఫార్మర్ అంటే అర్థం ఏమిటి? మొదటి వాళ్ళు అనమాట. ఓకే, లేటెస్ట్ అంటే మోస్ట్ రీసెంట్, మోస్ట్ అప్ టు డేట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, హ్యావ్ యూ సీన్ హిస్ లేటెస్ట్ మూవీ అంటే మోస్ట్ రీసెంట్ వన్. వాట్ ఈస్ ద లేటెస్ట్ న్యూస్ అంటే లేటెస్ట్, అతిగా కొత్త నూతనంగా ఉన్నటువంటి వార్త ఏమిటి అని అర్థం. లాస్ట్, ఫైనల్, ఆఫ్టర్ ఆల్. లాస్ట్ అంటే ఏమిటి? అన్నిటికంటే చివరిది. హీ వాజ్ ద లాస్ట్ టు అరైవ్, దిస్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్. ద లేటర్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ వాస్ బోరింగ్ అంటే సెకండ్ పార్ట్ అని అర్థం. లేటర్, LATTER లేటర్ అంటే సెకండ్ పార్ట్, LATER లేటర్ అంటే తరువాత అని అర్థం. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకే, పాయింట్స్ అబౌట్ అడ్జెక్టివ్స్ గురించి ఇంకొంచెం డీప్గా మనం ఇంకొన్ని పాయింట్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో లుక్ అట్ హియర్. లాటిన్ కంపారిటివ్స్ ఆర్ స్పెషల్ రూల్స్, సుపీరియర్, ఇన్ఫీరియర్, సీనియర్, జూనియర్. కొన్నిసార్లు మనం హీఈస్ జూనియర్ దాన్ మీ, హీ సీనియర్ దాన్ మీ ఇట్లా అంటూ ఉండేవాళ్ళం. సో అంతకుముందు అంటే గ్రామర్ని పర్ఫెక్ట్గా నేర్చుకోకముందు చూడండి ఒకసారి. దీస్ అడ్జెక్టివ్స్ ఆల్రెడీ కంటైన్ కంపారిజన్, నో మోర్ మోస్ట్ విత్ దెమ్ అంటే అర్థం ఏంటంటే కొన్ని ఆల్రెడీ వాటి యొక్క ఫామే కంపారిటివ్ కోసం కంపారిజన్ చేయడానికి ఉంటుందన్నమాట, వర్డ్ ఫార్మేషనే. ఇంకా దానికి మళ్ళీ మనం ఈఆర్లు, ఈఎస్టీలు కానీ మోర్లు, మోస్ట్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో అవేంటో ఒకసారి మనం చూద్దాం. సుపీరియర్, హీ ఈజ్ సుపీరియర్ to me, he is inferior to me, he is senior to me, he is junior to me, it is prior to me, that is major to me, this is minor to me, anterior, posterior. ఓకే, సో ఇవన్నీ కూడా ఆల్రెడీ కంపారిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి కాబట్టి వాటిని మోస్ట్ అనేది మనం చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, యూస్ టు, నెవర్, దాన్ విత్ లాటిన్ కంపారిటివ్ వచ్చినప్పుడు దాన్ అనేది మనం వాడకుండా ఏది వాడాలి? కేవలం టు వాడాలి. హీ సుపీరియర్ టు మీ, అతను నాకంటే సుపీరియర్ అంటే మనం జనరల్ కంటే అనగానే మనం ఏం చేస్తాం? జనరల్గా హీ సుపీరియర్ దాన్ మీ అనేది వాడుతూ ఉంటాం. అలా కాకుండా ఇది మనకి ఎగ్జామ్స్లో చాలా సంవత్సరాల నుంచి ఇది రిపీటెడ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఇది మిస్టేక్ చేయకూడదు. దీస్ ఆర్ కాల్డ్ లాటిన్ కంపారిటివ్స్. నాట్ సుపీరియర్ దెన్ మీ అనేది ఇది రాంగ్. ఓకే, సో సుపీరియర్ టు మీ అనేది కరెక్ట్. నెక్స్ట్, షీ ఈజ్ జూనియర్ టు రామ్, జూనియర్ దెన్ రామ్ కాదు, జూనియర్ టు రామ్, జూనియర్ దెన్ రామ్ అనేది జూనియర్ దెన్ రామ్ అనేది రాంగ్. నెక్స్ట్, క్వాలిటీ ఈజ్ ప్రిఫరబుల్ టు క్వాంటిటీ, క్వాలిటీ ఈజ్ ప్రిఫరబుల్ టు క్వాంటిటీ, ప్రిఫరబుల్ దెన్ క్వాంటిటీ కంటే క్వాలిటీ బెటర్ అంటే దాన్ అని కాకుండా ఎలా చెప్పాలి? క్వాలిటీ ఈజ్ ప్రిఫరబుల్ టు క్వాంటిటీ. రూల్ నెంబర్ 2, నెవర్ యాడ్ మోస్ట్ బిఫోర్ దెమ్. చూడండి, మోర్ సుపీరియర్, మోస్ట్ ఇన్ఫీరియర్, మోర్ ఇవన్నీ వాడకూడదు. సింపుల్గా అవి అట్లాంటివి ఎప్పుడు వాడకూడదు. సుపీరియర్, ఇన్ఫీరియర్, ప్రిఫరబుల్, జూనియర్, సీనియర్ ముందు అవి యాస్టీస్గా అలానే వాడితే మనకు కరెక్ట్ మీనింగ్ ఉంటుంది. వెరీ ఫ్రీక్వెంట్లీ టెస్టెడ్, హీ ఈజ్ మోర్ సుపీరియర్ టు మీ, సుపీరియర్ దాన్ మీ అంటారు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఎర్రర్ స్పాటింగ్లో ఇస్తూ ఉంటాడు. సో వాట్ ఈస్ ద మిస్టేక్ ఇన్ ద సెంటెన్స్ అని అడగవచ్చు. ఓకే, లేకపోతే హీ ఈజ్ మోర్ సుపీరియర్ టు మీ అని చేసి ఇందులో ఐడెంటిఫై ద మిస్టేక్ అనొచ్చు. అదర్వైజ్ హీ ఈజ్ సుపీరియర్ డాష్ మీ అని పెట్టేసి కింద దాన్, దెన్, టు, టువర్డ్స్ ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు మనం రైట్ ఆప్షన్ 2 అనేది వాడాలి. సో ఇది వెరీ ఈజీ, బట్ మెనీ టైమ్స్ వీ ఫర్గెట్ దీస్ థింగ్స్. నెక్స్ట్ చూడండి, అబ్సల్యూట్ అడ్జెక్టివ్స్. వాట్ ఆర్ అబ్సల్యూట్ అడ్జెక్టివ్స్? సో నో డిగ్రీస్ అంటే బేస్ ఫాము, కంపారిటివ్ ఫాము, సూపర్లేటివ్ ఫామ్ అనేవి అసలు ఉండవు అన్నమాట. ఏమిటవి? సమ్ అడ్జెక్టివ్స్ ఆర్ అబ్సల్యూట్, దే రిప్రజెంట్ కంప్లీట్ పర్ఫెక్ట్ స్టేట్. ఎగ్జాంపుల్, దే కెనాట్ హ్యావ్ కంపారిటివ్ ఆర్ సూపర్లేటివ్ ఫార్మ్స్. నో, మోర్, మోస్ట్, ఈఆర్, ఎస్ట్ ఇవేమీ ఉండవు వాటికి. ఏమిటవి? కామన్, అబ్సల్యూట్, యూనిక్, పర్ఫెక్ట్, సుప్రీం, అబ్సల్యూట్, ఇటర్నల్, ఇన్ఫినిట్, ఇంపాసిబుల్ ఇవన్నీ. ఓకే, ఇంపాసిబుల్, మోర్ ఇంపాసిబుల్, మోస్ట్ ఇంపాసిబుల్ ఇట్లా ఏమి ఉండదు. అంటే ఆల్రెడీ అవి అబ్సల్యూట్ ఇంకా హైయెస్ట్ డిగ్రీలో ఉన్నాయని అర్థం. యూనిక్, మోర్ యూనిక్, మోస్ట్ యూనిక్ ఏం లేదు. యూనిక్ అంటేనే ఇట్ ఈస్ స్పెసిఫిక్, అబ్సల్యూట్ అడ్జెక్టివ్. పర్ఫెక్ట్, సుప్రీం, అబ్సల్యూట్ అంటే ఇవి హైయెస్ట్ ఫామ్లో ఉన్నాయి. వీటికి బేసు, కంపారిటివ్ ఏమి ఉండవు అనమాట. కంప్లీట్, కొంచెం కంప్లీట్, ఫుల్ కంప్లీట్, మోర్ కంప్లీట్ ఇట్లా ఏమి చెప్పలేము మనం. ఎంటైర్, మొత్తం అని ఆల్రెడీ చెప్తున్నాం కాబట్టి మోర్ ఎంటైర్, మోస్ట్ ఎంటైర్ అని చెప్పలేము. ఎంటీ, మోర్ ఎంటీ, మోస్ట్ ఎంటీ చెప్పలేం కదా.
ఫుల్, రౌండ్, స్క్వేర్, డెడ్, యూనివర్సల్, ఇవన్నిటి మనం అబ్జల్యూట్ అడ్జెక్టివ్స్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో కాంపిటీషన్ బాగా సివియర్గా ఉంది కాబట్టి ఎక్కడి నుంచి తీసి అడిగేది తెలియదు అడ్జెక్టివ్స్లో. మనకు అనుకుంటాం మనకి ఇచ్చే ప్రతి దాంట్లో కూడా బేసిక్ ఎలిమెంటరీ గ్రామర్ ఇస్తారు. ఏ ఎగ్జామ్ అయినా సరే, ఏ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, టీచర్, పోలీస్, బ్యాంక్, టెట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ఆర్బిఎస్ఎస్సి, అన్నిట్లో కూడా బేసిక్ ఎలిమెంటరీ గ్రామర్ నుంచి ఇచ్చినప్పుడు కూడా అందులో మనం 100% మార్క్స్ ఎంత తెచ్చుకోమంటే ఇట్లాంటి ఎక్సెప్షన్స్. ఇక్కడ చూడండి, కామన్ అబ్జల్యూట్ అడ్జెక్టివ్, ఇలాంటి అడ్జెక్టివ్ అండర్లైన్ చేసి కింద విచ్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్ ఇట్ ఈస్, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ, అబ్జల్యూట్ అడ్జెక్టివ్, ఇట్లా కూడా ఇస్తాడు. అప్పుడు మనం అబ్జల్యూట్ అడ్జెక్టివ్ అంటే మనకు ఐడియా ఉండాలి ఏంటంటే ఇట్ నైదర్ హ్యాస్ కంపారిటివ్ డిగ్రీ నార్ ఇట్ హ్యాస్ సూపర్లేటివ్ డిగ్రీ, అంటే ఏం ఉండవు. అట్లా మోర్ యూనిక్, మోస్ట్ యూనిక్, ఎర్రర్ స్పాటింగ్లో వెరీ యూనిక్ ఇట్లా ఇస్తూ ఉంటారు. ఇట్లాంటి వర్డ్స్ వచ్చినప్పుడు అబ్జల్యూట్ కాబట్టి ఏం వాడకూడదు, యూనిక్, పర్ఫెక్ట్, అబ్జల్యూట్గానే వాడాలి. ఎక్సెప్షన్, కొన్ని ఇన్ఫార్మల్ క్రియేటివ్ కాంటెక్స్ట్ మోర్ పర్ఫెక్ట్ ఈజ్ ఫౌండ్ బట్ అవాయిడ్ ఇన్ ఎగ్జామ్స్. కేవలం కమ్యూనికేటివ్ ఇంగ్లీష్లో మనకి అప్పుడప్పుడు స్పీచెస్ ఇచ్చినప్పుడు మోర్ పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్తారు. అదే అక్కడ అంటే అది కేవలం కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, ఇన్ఫార్మల్ కాంటెక్స్ట్ అది. కానీ ఎగ్జామ్స్లో మాత్రం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మోస్ట్ పర్ఫెక్ట్, మోర్ పర్ఫెక్ట్ అనేది ఉండదని మాత్రం మీరు గ్రహించండి. సో ఇఫ్ అన్ అడ్జెక్టివ్ మీన్స్ 100% ఆర్ కంప్లీట్, ఇట్ కెనాట్ బి కంపేర్డ్. ఒక అడ్జెక్టివ్ ఆల్రెడీ కంప్లీట్ మీనింగ్తో, అబ్సల్యూట్ మీనింగ్తో ఉంది అంటే మనం దాన్ని ఎప్పుడు కూడా మనం కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీలో మనం చెప్పలేము. ఇట్ హ్యాస్ ఆల్రెడీ అన్ అబ్సల్యూట్ ఫామ్. Okay, so the remaining part of adjectives we are going to learn in part 3. So please do watch and subscribe our channel, and మంచి అప్డేట్స్, మంచి కంప్లీట్ థరోగా ప్రిపేర్ చేసేటువంటి గ్రామర్ మెటీరియల్స్, పీడిఎఫ్స్ అన్నీ ఉన్నాయి. సో వాచ్ దీస్ వీడియోస్ వితౌట్ స్కిప్పింగ్, ఎలాంటి స్కిప్ చేయకుండా. మీ యొక్క డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మీరు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, బెల్ ఐకాన్ హిట్ చేయడం ద్వారా లేటెస్ట్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో బికాజ్ ఐఎమ్ ఆల్వేస్ 24/7 ఐఎమ్ ఆన్ దిస్ వర్క్. సో మన వాళ్ళకి, మన ఎస్పెషల్లీ తెలుగు లాంగ్వేజ్ స్పీకింగ్ అంటే తెలుగు భాష మాట్లాడే వారికి ఇంగ్లీష్ ఇంకా సమస్యగానే ఉంది. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఏమో కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్లో ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కాబట్టి పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఎడ్యుకేషన్ ఛానల్ని. ఐ విష్ యూ గుడ్ లక్. సీ యూ ఇన్ part 3 వీడియో.